Audio Jungle. Audio Jungle. బాపట్ల జిల్లా కర్లెపాలెం మండలం చింతయ్యపాలెం గ్రామంలో అభయాంజనేయ స్వామి 7వ వార్షికోత్సవం కార్యక్రమం జరిగింది. గుడి ధర్మకర్త సోమ రౌతు శ్రీనివాసరావు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి అరుణ, రాష్ట్ర కాపు సంఘం ప్రతినిధులు రాగం సదాశివరావు, గుంటూరు జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు అమ్మి నాయుడు, బండారు హుస్సేన్ రావు, విష్ణు మొలకల చిన్న, రిటైర్డ్ ఎస్ఐ దళవాయి సుబ్రహ్మణ్యం, కాకి సాంబశివరావు, ఎన్బి నాయుడు, పాలకాయలో ఆంజనేయులు పాల్గొన్నారు. చింతాయపాలెం గ్రామంలోని ఆలయంపాలెం సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో స్వామివారు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యథా కటాక్షాలకు శాస్త్రీయ కార్యక్రమం ప్రార్థిస్తున్నారు. భక్తులు కూడా అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారు తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారు కృపా కటాక్షాలకు శాస్త్రీయ కార్యక్రమం ప్రార్థిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభం జరుగుతున్నది. శాస్త్రీయ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. మరి కొద్దిసేపట్లో అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభం జరుగుతున్నది. మరి కొద్దిసేపట్లో అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభం జరుగుతున్నది. కావున వారమంతరి స్త్రీలు కూడా అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని కొద్ది పక్కలేదా చింతాయపాలెం వాస్తవ్యులు స్వామివారు అన్న సంతర్పణ కార్యక్రమం నిమిత్తం 100 రూపాయలు విరాళించి ఉన్నారు. వారిని వారి గురించి పెట్టాలని శ్రీ అభయాంజనేయ స్వామి వారు ఎవరైనా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు. ఇంకా మేడం గారు అటు సైడ్ లేడీస్ సైడ్ కావాలి
హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కర్లపాలెం దగ్గర ఉన్నటువంటి చింతాయపాలెంలో 7 సంవత్సరాల క్రితం ఆవిష్కృతమైనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర ఈ రోజు మన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన టీం అందరూ కూడా కలిసి ఇక్కడ అన్నసంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నన్ను కూడా అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈ విగ్రహం చూడడానికి ఎంతో కన్నుల పండుగ, స్వామివారిని చూడగానే ఎంతో ప్రశాంతత లభించే విధంగా ఉంది. నాకు ఈ ఆహ్వానం దక్కడం కూడా ఎంత గౌరవంగా ఆయన ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాను నేను. ఇలాగే ఈ ఊరి వాళ్ళంతా కూడా ముందు ఇంతే సహకారంతో స్వామివారికి ఇట్లాంటి ఒక వేడుకలు ఎన్నో జరపాలని, అలాగే స్వామివారి చల్లని చూపులు ఈ ఊరి మీద వీళ్ళందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ తరఫు నుంచి.